దర్శనం, ఇది అరుణోదయ దర్శనం. అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుతానండి, ఆలకించండి. నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారలారా, ఈ శ్రేష్టమైన సమయంలో చదవబడిన వాక్య భాగంలో నుంచి దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకొని కీర్తించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అయోగ్యులమైన, అల్పులమైన, పాపులమైన, బలహీనులమైన, భక్తిహీనులమైన, శత్రువులమైన మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలో ఆ శిలువ యాగములో దేవుని బిడ్డలారా మనందరి కోసం ఆయన ధారలుగా రక్తాన్ని కార్చి మనందరి కోసం ప్రాణాలు పెట్టిన దేవుడు. దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, పౌలా, నా కృప నీకు చాలు. దేవుని బిడ్డలారా, కృప అంటే అర్థమేమిటి? అర్హత లేని వానికి దేవుని బిడ్డలారా అర్హతను కలిగించి ప్రేమను చూపించడమే కృప అండి. ఎందుకంటే వాస్తవంగా ఆలోచన చేస్తే దేవుని యొక్క కృప లేకపోతే మన ఊపిరి కూడా పీల్చలేమండి. అంతగా దేవుడు మన ఎడల కృప చూపిస్తూ మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. మరి దేవుని యొక్క కృప, దాన్ని మనం అసలు ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని యొక్క కృపలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, అపోస్తులుడైన పౌలు ఒక అద్భుతమైన మాట అన్నారండి. ఏమన్నారంటే, విశ్వాసము చేత మీరు దేవుని కృపచేతనే రక్షించబడ్డారు అంటాడండి. అంటే మనం రక్షించబడ్డానికి, మనం కాపాడబడ్డానికి, ఈరోజు సజీవుల లెక్కలో ఉండడానికి అది కేవలం దేవుని కృప మాత్రమే. దేవుని యొక్క కృప లేకపోతే మన జీవితాలు ఏమైపోయాయో, దేవుని యొక్క కృప లేకపోతే ఆయన మానవ రూపిగా వచ్చేవాడు కాదండి. దేవుడు మన ఎడల చూపిన కృప ఎంత గొప్పదంటే, మన కోసం ప్రాణాలు పెట్టడమే కాదండి, అల్పులమైన, అయోగ్యులమైన మన కోసం ఆయనతో నిత్యము మనం సహవాసం ఉండాలని, ఆయనలో మనం మిళితమైపోవాలని, ఆయన ఉండే రాజ్యములో ఆయనతో పాటు మనం ఉండాలని మన కోసం ఆయన పరలోక రాజ్యాన్ని కూడా సిద్ధపరుస్తున్నాడండి. కాబట్టి దేవుని యొక్క కృప నుండి మనం ఎన్నడూ దూరం అవ్వకూడదండి. అంటే దేవుని యొక్క కృపలో కూడా మనం దూరం అయిపోతాం అయ్యగారు. ఎస్, ఎప్పుడైతే మన మీద పాపపు ఏలుబడి ఉంటుందో మనం దేవుని కృప నుండి దూరంగా వెళ్ళిపోతామండి. అందుకే ఆయన కృప నీకు కావాలన్నా, ఆయన దయ నీకు కావాలన్నా, ఏమండి, ఆయన యొక్క ప్రేమ నీ మీదకు రావాలన్నా ఖచ్చితంగా మన వాక్యానుసారంగా జీవించాలి. ఈ విధంగా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంది కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం. అటువంటి కృప మనందరికీ తోడై ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.